బ్రదర్, నేను అది చేసేసి మీకు ఇచ్చేస్తాను. బ్రదర్ ఒక్క నిమిషం, ఎక్కడ ఇచ్చేసాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మరొకసారి మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మరి వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న నిర్మలాంటి గారు ఒక క్వశ్చన్ అడిగారు కదా, మరి ఇత్తడి రాగి. అది నేను చూశాను, బ్లూ లెటర్ బైబుల్ అక్కడ ఇంగ్లీష్ లో చూశాను. నిర్గమకాండము 27:10లో ఇత్తడి అని చెప్పి వాడబడింది, బ్రాస్. ఇంగ్లీష్ లోనేమో బ్రాస్ అని ఒకటే పదం. అది తెలుగులో ఇత్తడి అని చెప్పి 27:10లో ఉంది. 38:17లో రాగి అని చెప్పి రాయబడింది. కాబట్టి మరి తెలుగులో అయితే మరి వేరియేషన్ ఉంది, కానీ ఇత్తడి ఇంగ్లీష్ లో మాత్రం బ్రాస్ అన్నమాట, ఒకటే పదం వాడబడింది. బ్రాస్ అంటే మీనింగ్ కాపర్ ఆర్ బ్రాంజ్. నేను అనుకుంటా అంటే ట్రాన్స్లేషన్ పొరపాటు అది. అయ్యుండొచ్చు అండి. ఎందుకంటే దేవుడు కూడా మనకి ముందు ఫస్ట్ నేను అడిగాను కదా ఏమేమి పదార్థాలు కావాలంటే, అక్కడ చెప్పారు కదా బంగారము, వెండి, ఇత్తడి, నీలదోమర వర్ణాలు అని ఉన్నాయి కదా 25లో 3వ వచనం. అక్కడెక్కడ రాగనే మాట లేదు. అదే ఇక్కడ మనకు బిగ్గర్ పిక్చర్ లో మనం చూసేది ఏంటంటే తీర్పు తీర్చబడడం, పాపము మీద తీర్పు ప్రభువైన యేసుక్రీస్తునందు తీర్చబడింది, మన యొక్క పాపం యొక్క తీర్పు. అక్కడ అది మన ప్రాథమిక అర్థాన్ని మనం చూస్తున్నాం అనమాట. సరే, ఇప్పుడు మరి మనము ఈరోజు స్టడీలోకి వెళ్ళిపోదాం. మరి నిన్నటి దినాన మనము ఒకసారి షేర్ చేస్తాను ఇక్కడ. షేర్. ఓకే. కనుక మొన్నటి దినాన మనము ఉపోద్ఘాతము గురించి కొన్ని తలంపులు చూసాము. తర్వాత నిన్నటి దినాన ప్రత్యక్షపు గుడారం యొక్క వెలుపలి ఆవరణము, అందులో ఉన్నటువంటి బలిపీఠము, గంగాళము. వెలుపలి ఆవరణము, ఆవరణ ద్వారము, బలిపీఠము, గంగాళము, వాటి గురించి ధ్యానించుకున్నాం కదా. ఆ యొక్క వెలుపలి ఆవరణం యొక్క పొడవు, వెడల్పు, మరి ఆ స్తంభాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి చూశాం. తర్వాత ఆవరణ ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు, మరి నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును మరి తండ్రి యొద్దకు రాడు అని, మరి దేవుని సన్నిధికి రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కనుక అలాగున లోపలికి ప్రవేశించాలంటే కూడా ప్రభువు మరి దానికి తగినటువంటి అర్పణ తను తాను అర్పించుకున్నాడు. బలిపీఠం మీద బలిగా తను తాను అర్పించుకొని మన పాపముల కొరకు రక్తాన్ని చిందించి దేవుని సన్నిధికి రావడానికి మరి దేవునితో మనలను సమాధానపరిచాడు. కనుక ప్రతి విశ్వాసి కూడా మరి రక్తంతో కూడుకున్నటువంటి అనుభవము, మన పాపములు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడుగుబడినటువంటి అనుభవము మనం కలిగి ఉంటాం. తర్వాత మరి బలిపీఠమును దాటుకుని వెళ్తూనే గంగాళము కదా. గంగాళము ఇది కూడా మరి ఇత్తడితో చేయబడింది. ఇక్కడ మరి గంగాళములో నీళ్లు పోయబడతాయని చెప్పి చూసాం. మరి యాజకులు పరిచర్య చేయడానికి ముందు కాళ్ళు, చేతులు మరి కడుక్కోవడం అనేది దేవుని వాక్యం ద్వారా మరి మనలను మనము సరి చేసుకుని దేవుని పరిచర్య చేయాల్సిన వరంగా ఉన్నామని చెప్పి మరి గంగాళపు అనుభవాన్ని గురించి కూడా చూస్తున్నాం. కనుక మనలో ప్రతి ఒక్కరము కూడా బలిపీఠపు అనుభవము, గంగాళపు అనుభవము రెండు కూడా కలిగి ఉండాలని చెప్పి చూస్తున్నాం. నిన్న ఏం చూసుకున్నాం? 1 యోహాను 5వ అధ్యాయంలో మరి ఆత్మ, నీళ్లు, రక్తము ఈ ముగ్గురు ఏకీభవించారని చెప్పి చాలా చక్కగా వ్రాయబడింది. కనుక ఎంత చక్కని సత్యం కదా అది. పరిశుద్ధాత్మ దేవుడు మనలను, మన పాపములను బట్టి మనల్ని ఒప్పించి యేసుక్రీస్తు రక్తం ద్వారా మరి మనం కడుక్కునేటట్లు మనలను నడిపించి, తర్వాత నీళ్ల ద్వారా అనుదినము మరి మనము దేవుని వాక్యం ద్వారా కడుగుకొనడానికి కూడా మరి దేవుడు, మరి ఆత్మదేవుడు సహాయపడుతున్నాడు. తద్వారా మరి మనము మన క్రైస్తవత్వంలో దేవుని పరిచర్యలో ముందుకు సాగేటువంటి వరంగా ఉన్నాం. మరి ఇంకా ఈరోజు చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారం, మరి ఇందాకనే క్విజ్లో చెప్పుకున్నాం కదా, మరి నిలువు పలకలు, ఇంకా యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ట్యాబర్నకల్. ప్రత్యక్షపు గుడారము దాని యొక్క అమరిక, కట్టడ ఎలాగ జరిగింది అనేది మరి ఇప్పుడు చూద్దాం. మరి ఇందాక మరి మీరు చూసుకున్నట్లుగా ఇక నిలువు పలకలు, వాటి యొక్క దిమ్మలు, ఇవన్నీ కూడా నిర్గమకాండము 26వ అధ్యాయము 15వ వచనం నుండి
రాయబడి ఉంటుంది. 15 నుంచి 29 వరకు. అలాగే మరి 36వ అధ్యాయము 20వ వచనం నుంచి 34వ వచనం వరకు రాయబడి ఉంటుంది. కనుక దీన్ని ఆ యొక్క సాఫ్ట్వేర్ లో మరి గీయడం జరిగింది. ఇది మరి ఒక 3D వ్యూ లాగా చూస్తున్నాం కదా. ఇందాక ఆంటీ చెప్పారు కదా, పలకలు ఎన్ని వైపులు ఉన్నాయండి? 3 వైపులా. 3 వైపులు ఉన్నాయి కదా. ఓపెన్ గా ఉన్న సైడ్ ఏ సైడ్ అది? ఏ దిక్కు? తూర్పు సైడ్. తూర్పు దిక్కు. కనుక తూర్పు దిక్కులో నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. పడమర వచ్చేసి బ్యాక్ ఆఫ్ ద టాబర్నకల్, ఉత్తరము దక్షిణం వచ్చేసి సైడ్స్ ఆఫ్ ద టాబర్నకల్, ప్రత్యక్ష గుడారం యొక్క ఉత్తరం సైడు దక్షిణం సైడు. కనుక మరి ఈ యొక్క నిలువు పలకలు అనేవి మరి ముందు మనము చూస్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ చూస్తున్నారు కదా, నిలువు పలక. కనుక ఆ యొక్క పలక దేంతో చేయబడిందండి? ఇందాక నేను చెప్పుకున్నారు కదా, తుమ్మకర్రతో చేయబడింది. తర్వాత మరి దాని దిమ్మ దేనితో చేయబడింది? వెండి. కరెక్ట్. యా. కనుక నిలువు పలక అనేది మరి తుమ్మకర్రతో చేయబడి బంగారం చేత పొదిగించబడింది. బంగారం చేత పొదిగించబడి దాని కింద అడుగు భాగంలో సాకెట్స్, దిమ్మలో సాకెట్స్ ఉంటాయి. ఆ దిమ్మలోకి వెళ్ళి కూర్చుంటుంది నిలువు పలక. అవి అట్లాగా మరి పలకలన్నీ పక్క పక్కన అమర్చబడి స్ట్రక్చర్ అనేది మరి అక్కడ చూస్తున్నాం, నిలబెట్టడం అనేది. కనుక ఇక నిలువు పలక అనేది మొట్టమొదటిదిగా ప్రభువైన యేసుక్రీస్తును మరి సూచిస్తున్నట్లుగా చూస్తాం. మరి ఆయన యొక్క పాపరహిత మానవత్వము, దానిపైన బంగారు దేవత్వము, యేసుక్రీస్తు యొక్క దేవత్వము, అనగా మరి దైవ మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆ యొక్క దాని కింద ఉన్నటువంటి మరి వెండి దిమ్మ అనేది మరి విమోచనను సూచిస్తుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మరి తాను తన యొక్క దైవ మానవత్వాన్ని మరి తన యొక్క రక్షణ కార్యాన్ని అక్కడ కూడా మరి మనము చూస్తున్నాం. తర్వాత మరి వెండి అనేది మరి కొన్ని క్యాల్కులేషన్స్ ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తాం మనము. దేవుడు మోషేకు ఏమని ఆజ్ఞాపించాడు? పాప పరిక్రయ ధనంగా ఎంత వెండి తీసుకొని రమ్మంటాడు ఒక్కొక్కరిని? 30 తులములు. హాఫ్ షెకెల్ అంటాం కదా. హాఫ్ షెకెల్ అంటే 6 తులము కదా, 6 తులము. కనుక ఇశ్రాయేలీలు 20 ఏండ్లకు మించి ఉన్నటువంటి వారు 6,03,550 మంది ఉన్నారు ఆ దినాన లెక్క పెట్టినప్పుడు. ఒక్కొక్కరు 6 తులం తీసుకొస్తే 3,01,775 తులములు అవుతుంది. కనుక అంత గొప్ప వెండిని వారు ఏం చేశారంటే దిమ్మలకు, ఇక్కడ దిమ్మలు 3 సైడ్ల దిమ్మలు కావాలి కదా, వెండి కావాలి కనుక దాని కొరకు వాడారు. అంతేకాకుండా ఇంతకుముందు ఏం చూసాం నిన్నటి దినాన, మరి దీపముల స్తంభములకు వెండి వంకీలు ఉన్నాయి కదా, వెండి వంకీలు, వెండి బోదెలు, వెండి పెండె బద్దలు. కనుక ఆ బయట కూడా అలాంగ్ ద ఫెన్స్ అక్కడ కూడా వెండి ఉంది. కనుక దీనికి అంతటికీ కావలసినటువంటి వెండిని ఇక 6 తులము ఒక్కొక్కరు తీసుకొని రావడం ద్వారా దాన్ని మరి వినియోగించినట్లుగా. పెండెబద్ద అంటే ఏంటి బ్రదర్? పెండెబద్ద అంటే ఏంటంటే రాడ్ బ్రదర్, రాడ్. ఇక్కడ మనకి 3 ఉన్నాయి రాడ్స్, అవేనా? ఇది కాదు, చూపిస్తాను ఒక నిమిషం. ఇది కనిపిస్తుంది అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు, సెంటర్ లో ఉన్నదా? రెండు స్తంభాలకు మధ్యలో పైన రాశారు, పైన కింద ఉన్నది. యా వెండి పెండె బద్ద పైన కింద 2 ఉంటాయి. దానికి కర్టన్ ఉంటుంది, సన్నన. యా, అది అక్కడ వెండి వాడబడింది అనమాట. కనుక ఇక్కడ మరి ఆ రీతిగా మరి నిలువు పలకలు బంగారు చేత పొదగబడి తుమ్మకరతో చేయబడి వెండి దిమ్మను కలిగి ఉంటున్నాయి. కనుక వాటికి స్టెబిలిటీ రావాలంటే ఏం చేస్తారు? 5 అడ్డకర్రలు మరి వాడుతున్నారు. కానీ ఈ యొక్క 5 అడ్డకర్రలు నిలువు పలకలకు మధ్యలో ఒక రింగ్ లాగా పెట్టేసి దాని ద్వారా చొనపడం అనమాట ఆ అడ్డకర్రలను. చూడండి అలాగా అది. కనుక ఈ అడ్డకర్రలు కూడా మరి బంగారు రేకుతో పొదగబడినాయి. నిలువు పలకలు మరియు అడ్డకర్రలు బంగారు రేకుతో పొదగబడినాయి అనమాట. కనుక మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తును సాదృశ్యంగా ఉన్నట్లుగా చూశాం. రెండవదిగా ఈ యొక్క నిలువు పలకలు విశ్వాసులను కూడా సూచిస్తున్నాయని చెప్పి మనం చూస్తాం.
2 పేతురు 1:4 మనం కూడా నిలువు పలకలను సూచిస్తూ దేవ స్వభావమునందు పాలివారం అవుతున్నాం. కనుక దేవ స్వభావం పాలివారం కావడం అంటే మనం దేవుళ్ళమని కాదు, కానీ దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో మరి మనం కూడా ఎదుగుతున్నాం. కనుక ఆ యొక్క సత్యాన్ని చూస్తాం అన్నమాట. తర్వాత ఈ యొక్క నిలువు పలకలన్నీ కూడా మరి వెలుతురు దూరకుండా మరి ఒకదానికొకటి మరి గట్టిగా అతకబడి ఉంటాయి. మరి అంత మరి లైట్ కూడా రాకుండా అన్నమాట, అంత గట్టిగా అంత క్లోజ్ గా ఉంటాయి, గ్యాప్ లేకుండా. అంటే దాన్ని బట్టి మనం ఏం చూస్తున్నాం, విశ్వాసులంతా కూడా క్రీస్తు సంఘంలో ఏకభావము కలిగి ఏక మనస్సు కలిగి ఆత్మయందు ఐక్యత కలిగి ఉండవలెనని దీనిని బట్టి తెలుసుకుంటున్నాం. చాలా వచనాలు ఉన్నాయి ఇక్కడ, నేను వాటిని ఇప్పుడు చదవడానికి టైం లేదు కాబట్టి. కనుక మరి ఏకత్వము ఏక మనస్సు కలిగినటువంటి వారంగా క్రీస్తు సంఘంలో మరి మనము మరి ఉండేటువంటి అవసరత గురించి చూస్తాం. అయితే మరి ఈ దినాలు ఎట్లున్నాం, మరి ఎన్నో గొడవలు కదా సంఘాల్లో, మరి విభజనలు, మరి ఎన్నో కలవరము నేటి దినాల్లో సంఘంలో చూస్తున్నాం. అయితే మరి క్రీస్తు ఏం కోరుకుంటున్నాడు, మీరు ఏక మనస్సు కలిగి ఉండండి. మరి లైట్ దూరనంతగా మరి అవి పలకలు అమర్చబడి ఉన్నాయి, కనుక ఐక్యత గురించి సూచిస్తుంది. తర్వాత నిలువు పలకలన్నీ కూడా ఒకటే ఎత్తు కలిగి సమానంగా ఉన్నాయి, కనుక అది కూడా మరి మనలో సమానత్వం గురించి, ఆస్తిపరమైన, కులపరమైన, ప్రాంతపరమైన విచక్షణ లేకుండా సమానత కలిగి ప్రేమను ఐక్యతను కనపరచవలనని దీనిని బట్టి చూస్తున్నాం. 1 కొరింథీ 12:12 నుండి వ్రాయబడి ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా. కనుక విశ్వాసులు అన్ని విషయాల్లోనూ యేసుక్రీస్తును మాదిరి కలిగి ఆయనతోనే తమను తాము పోల్చుకొని చూసుకునవలెను. మరి ఒకరినొకరం పోల్చుకోకూడదు. ఒకరికి మరి ఎన్నో మరి వ్యత్యాసాలు ఉంటాయి. ఎవ్రీవన్ ఈస్ డిఫరెంట్ కదా, ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ పర్సనాలిటీ, ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ వరల్డ్లీ స్టేటస్. కనుక వాటిని బట్టి మనం పోకూడదు. మన క్రీస్తులో మనమంతా కూడా మరి సమానులం అని చెప్పి మరి మనము చూస్తున్నాం. తర్వాత మరి ఈ అడ్డుకర్రల గురించి కూడా చక్కటి సంగతి మనం తెలుసుకుంటాం. 5 అడ్డకర్రల్లో మీరు గమనించారా, మధ్యలో అడ్డకర్ర ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది, పైన కింద మాత్రం సెపరేట్గా ఉన్నాయి, చూసారా? అది ఏంటంటే అపోస్తలులు ఎఫెసీలకు 4వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం ఏమో సెలవిస్తుంది, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను, ప్రవక్తలుగాను, అపోస్తలుగాను, సువార్థికులు. అపోస్తలులు, ప్రవక్తలు సంఘానికి పునాది వేస్తే, సువార్థికులు ఏం చేస్తున్నారు, ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్తూ ఆత్మలను రక్షించేటువంటి పరిచర్య వారు కలిగి ఉన్నారు, సువార్త చెబుతూ. పైనున్న 2 కర్రలు కాపర్లు, ఉపదేశకులను సూచిస్తుంది, పాస్టర్స్ అండ్ టీచర్స్. కనుక ఈ 5 అంతల పరిచర్యను సార్వత్రిక సంఘంలో మనం చూస్తాం కదా. మరి బక్సింగ్ గారు, మరి అలాగే మరి బిల్లీ గ్రామ్ గారు మరి మనకు తెలిసిన విధానంలో ఈజ్ నోన్ టు బి వరల్డ్ ఫేమస్ ఎవాంజలిస్ట్ కదా. మరి అలాగే మరి బక్సింగ్ గారు కూడా ఎంతో గొప్పనైన రీతిలో మరి దేవుని చేత వాడబడి మరి యొక్క సంఘ ఎదుగుదలకు మరి తోడ్పడినటువంటి వ్యక్తిగా తాను ఉంటున్నాడు. అలాగే మరి మిషనరీస్ని ఎవరిని తీసుకున్నా సరే, మరి విలియం కేరీ గారు ఇండియాకు రావటం 18th 19th సెంచరీలో గొప్ప మూవ్మెంట్ అనేది అక్కడ చూసాం. హడ్సన్ టేలర్, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో, వీళ్ళంతా కూడా మరి దేవుడు ఎంతో గొప్ప పరిచర్య వాళ్ళ ద్వారా జరిగించాడు. మరి వాళ్ళు కొంతమంది అపోస్తలుగా, కొంతమంది ప్రవక్తలుగా, సువార్థికులుగా వాళ్ళు ఉంటూ సంఘానికి మరి సంఘము ఎదగడానికి, సంఘము స్థిరంగా ఉండడానికి వారిని దేవుడు వినియోగించుకున్నట్లుగా చూస్తాం. తర్వాత మరి ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తారా మీరు, దీంట్లో ఎక్కడున్నాయి ఒకసారి చూపిస్తారా? అడ్డుకర్రల బ్రదర్ 5 కర్రలు చెప్పండి, పైన 5 అంతల పరిచర్య గురించి మళ్ళీ ఒకసారి. 5 కర్రలు 5 అంతల పరిచర్యను సూచిస్తుంది. ఎఫెసీయులకు అవి ఎక్కడున్నాయి చూపించండి ఇక్కడ, అంటే మాకు కరెక్ట్ గా 5. ఓకే, కర్సర్ కనిపిస్తుంది బ్రదర్, నా కర్సర్ లో చూడండి, బాటమ్ లో చూస్తుంది కదా, బాటమ్ లో కర్ర 2 ఉన్నాయి చూసారా? అవును. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, మధ్యలో సువార్థికులు. ఒక చిన్న మాట అండి, సువార్థికుల కర్ర ఇంకా బ్రేక్ ఉండదు, వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇంకా. తర్వాత
కాపర్లు, పైన కాపర్లు స్థానికంగా ఉంటారు, కాపర్లు, ఉపదేశకులు. ఉపదేశకులు. కాపర్లతో పాటు ఉపదేశకులు అవసరం ఉంటుందన్నమాట. కాపరి అంటే ఈస్ గాట్ పాస్టర్ కదా. షెఫర్డ్స్ హార్ట్, గొర్రెలను కాయటం అనమాట. అది చాలా గొప్ప పరిచర్య అది. మరి వాళ్లకు టీచర్స్ కూడా అవసరం, బోధకులు ఉండాలి వాళ్ళకు తోడుగా. ఈ రీతిగా మరి చక్కటి సంగతిని చూస్తున్నాం కదా. తర్వాత మరి ప్రత్యక్ష గుడారం యొక్క ఎంట్రీ, మరి తెర ఎలా ఉన్నదనేది మనం చూస్తాం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో. ఇది రియల్ గా బిల్ట్ చేసింది అనమాట. సైడ్ లో ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ముందు తెరలు చూద్దాం, పైకప్పు తెరలు. కనుక మొట్టమొదటి తెర చెప్పండి. ఇందాక మీరు క్విజ్లో చెప్పారు కదా, మొట్టమొదటి ఏం వేయబడింది? మొట్టమొదటి తెర 10 తెరలతో ఒక మందిరము చేయవలెను. సో మొట్టమొదటిది వచ్చేసి నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో చేయబడిన తెర కదా. చిత్రకారుని పని అయి ఉండవాలి. చిత్రకారుని పని అయినది. దాన్ని ముందు వేస్తాడు కదా, అన్నిటికంటే ముందు అది దాన్ని వేస్తారనమాట ఆ పలకల మీద. కనుక నీలము, నిన్న చూసాం కదా, నీలము యేసుక్రీస్తు మరి పైనుండి దిగి వచ్చాడు, ఆయన దైవత్వము. రక్తవర్ణము అనేది ఆయన మానవత్వము. నీలము రక్తము కలిపితేనే ధూమ్రం వస్తుంది, తెలుసు కదా. ధూమ్రవర్ణం అంటే పర్పుల్ కలర్. మరి ఆయన మరొకసారి ఆయన దైవ మానవత్వాన్ని ధూమ్రవర్ణం అనేది సూచిస్తుంది. తెలుపు అనేది దేవుని యొక్క పరిశుద్ధత. సన్ననార అంటే మరి దేవుని నీతి కదా. మరి అలాగున దైవ నీతి కలిగినటువంటి దైవ మానవుడుగా ప్రభువైన యేసుక్రీస్తును యొక్క తెర చూపిస్తున్నది. అలాగే మరి కెరూబులు అనేవి ఆయన మహిమను సూచిస్తున్నాయి అన్నమాట. కనుక ఆ రీతిగా మరి మొట్టమొదటిదిగా ఆ తెరను వేస్తున్నాడు. దానిపైన ఏదేస్తారండి? మేక వెంట్రుకలతో కూడినటువంటి తెరను వేస్తున్నాడు. అది మేక వెంట్రుకలు దేన్ని సూచిస్తున్నాయంటే నలుపు రంగు. అవి నలుపు రంగు అనేది పాపమును సూచిస్తుంది. కనుక యేసుక్రీస్తు పాప పరిహారార్థ బలిగా మన కొరకు అర్పించబడ్డారన్నటువంటి సత్యాన్ని ఆ యొక్క మేక వెంట్రుకల తెరను బట్టి మనం తెలుసుకుంటున్నాం. కనుక మేకలు అనేవి అర్పణలో చాలా సార్లు అర్పించేటువంటి వారు ఇశ్రాయేలీయులు పాప పరిహారార్థ బలిగా. సాధారణ ప్రజల కొరకు, యాజకులు ప్రతిష్ఠించుట కొరకు, బలిపీఠము ప్రతిష్ఠించుట కొరకు, ఈ రీతిగా మరి ఆయా సందర్భాల్లో దాన్ని వాడేటువంటి బలులు అర్పించేటువంటి వారు మేకల్ని. తర్వాత ఈ రీతిగా నల్ల మేక వెంట్రుకల గురించి చూసాం కదా. తర్వాత దానిపైన ఏం చేస్తున్నారు? ఎరుపు రంగు పొట్టేళ్లతో. అది ఎరుపు రంగు పొట్టేళ్ల తొళ్ళు. కనుక ఎరుపు రంగు పొట్టేళ్ళు అనేది ల్యాంబ్ ఆఫ్ గాడ్, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని చెప్పి చూసాం కదా, దేవుని వాక్యంలో చూస్తాం కదా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. 1 కొరింథీ 15:3. మనకు బదులుగా తానే సిలువలో మరణించెను. కనుక పొట్టేళ్ల తొళ్ళు ఎర్ర రంగు. మరి మరొకసారి ఎరుపు అనేది ఆల్వేస్ వీఆర్ రిమైండెడ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచించబడినాం, నిర్దోషమును నిష్కలంకమును అయినటువంటి గొర్రెపిల్ల రక్తము. కనుక మరి ప్రతి వస్తువులో కూడా క్రీస్తును మరి మనం చూస్తున్నాం అనమాట. మరి అంతేకాకుండా ఇంకా అన్నిటికంటే పైన ఏం చేస్తున్నాడు? సముద్ర వచ్చల తొళ్ళు. సముద్ర వచ్చల తొళ్ళు ఫిజికల్ గా చూస్తే ఎలా ఉంటాయంటే అవి సముద్ర వచ్చల తొళ్ళు చూచుటకు నిరాకారముగా ఉండును. అవి యేసుక్రీస్తు స్వరూపము లేక మనుషుల చేత విసర్జించబడి తృణీకరించిన వాడు ఆయన అని చెప్పి మరి దేవుని వాక్యంలో చూస్తాం కదా. ఆయనకు స్వరూపము లేదు. చిన్న డౌట్ అడగమంటారు? చిన్న డౌట్ చెప్పండి అంటే సముద్ర వత్సలు అంటే ఏంటా జంతువు? సీల్ జంతువా? అది ఏ జంతువు అనేది నేనైతే చూడలేదంటే, మరి మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు తర్వాత కావాలంటే. అంటే కానీ ఒకటి ఏంటంటే ఆ తోలు అనేది ఇట్ ఈస్ నాట్ అట్రాక్టివ్ అనమాట. పైనుంచి చూస్తే నిరాకారము. మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పిక్చర్ లో చూసాం కదా, ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, పై టాప్ లో ఉంది కదా పైన కవరు. అది ఏమన్నా అనిపిస్తుందా? ఏమీ అనిపించదు కదా. ఏదో ఒక చిన్న బ్లాక్ కలర్ లో ఉంది, అది అంతే. అది అట్రాక్టివ్నెస్ అనేది ఉండదు అనమాట దానికి. అంటే ఆత్మీయంగా మనం వీ పికప్ ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అనమాట యాక్చువల్ గా. కనుక
మరి ఆత్మీయంగా సాదృశ్యంగా మనం చూసేది ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిరాకారుడుగా మన కొరకు చేయబడ్డాడు. మరి ఆయనను కొట్టినప్పుడు ముళ్ళ కిరీటం ధరించి మరి ముఖం మీద ఉమ్మి వేయబడి పిడిగుద్దులు గుద్దబడి గడ్డపు వెంట్రుకలు పీకబడి ఆయనను కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ మరి 40 కొరడా దెబ్బలు, ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే రక్తము మాంసము చిట్లి మరి ఎంత మాంసముద్దైపోయాడు కదా ఆయన. కనుక అలాగున ప్రభువైన యేసుక్రీస్తు పొందిన శ్రమను గురించి ప్రియులారా ఈ యొక్క పైకప్పు తెరలో మరి మనము చూస్తున్నాం. అందుకే మరి మనము పాడుకుంటాం కదా, స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను, స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖము, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖములు, గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. కనుక ప్రియులారా మరి ఇక నిలువు పలకలు మరి వాటి మీద వేయబడినటువంటి తెరలు ఇవన్నీ కూడా మరి ప్రభువును ఇందులో మరి మనము చూస్తున్నాం. తర్వాత మరి ఈ యొక్క ప్రవేశము, అందులోనికి ప్రవేశము ఎలాగున్నది, ప్రత్యక్షపు గుడార ద్వారపు తెర అంటున్నాం కదా. నిర్గమకాండము 26వ అధ్యాయము 36, 37 వచనాల్లో మరి దాన్ని చూస్తాం. ఎలాగూ చేయబడింది ఈ యొక్క తెర, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయి ఉన్నది. ఇది ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఇక్కడ? 5 స్తంభాల మీద మరి వేయబడింది. తర్వాత బంగారు రేఖతో పొదగబడినటువంటి 5 స్తంభాలు. మరి కింద చూస్తే ఇత్తడి 4 స్తంభాలు. దీనికి 5 స్తంభాలు కదా ప్రవేశంలో. 32వ వచనంలో ఉంచండి, 4 స్తంభాలు. 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. 4 స్తంభాలు అడ్డతెర అవుతుందంటే అడ్డతెర. అవును. ఇది మనం చూస్తున్నది ప్రత్యక్షపు గుడారపు ద్వారపు తెర. అది కనుక ఈ 5 స్తంభాలు బంగారుతో పొదగబడి ఇత్తడి మరి దిమ్మలు కలిగి ఉన్నాయి ఈ యొక్క 5 స్తంభాలు అనేవి కూడా. కనుక మరొకసారి ఈ ప్రభువైన యేసుక్రీస్తు మరి తాను మన పాపముల కొరకు మరి తీర్పు తీర్చబడి మనకు ప్రవేశం కలుగజేశాడు, సంఘంలోనికి ప్రవేశం కలుగజేశాడు అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఒక్కసారి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తే అక్కడ ఏముంది, బల్ల ఉంది, మెనోరా ఉంది కదా, దీపస్తంభం ఉంది, ధూప వేదిక ఉంది, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. తర్వాత లోనికి వెళ్తే నిబంధన. కనుక ఆ యొక్క బలులకు ముగింపు చేసేటువంటి స్థలంలోనికి మనం వెళ్తున్నాం, సంఘకాలంలోనికి ప్రవేశిస్తున్నాం. యేసుక్రీస్తు మానవుడిగా దిగి వచ్చి మన పాపముల కొరకు తీర్పు తీర్చబడి దేవుని సంఘంలోనికి మనలను మరి ప్రవేశింపజేశాడు. కనుకనే ఆ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఈ యొక్క ప్రత్యక్ష గుడారపు ద్వారపు తెరలో మరి మనము చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఒకసారి లోపలికి ప్రవేశించిన తర్వాత పరిశుద్ధ స్థలము ఏమేమి ఉన్నాయండి చెప్పండి. పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం కదా. పరిశుద్ధ స్థలం డైమెన్షన్స్ చెప్తారా, దాని పొడవు వెడల్పు చెప్తారా? ఈ పేజీలో ఇవ్వలేదండి, మనం 50. పరిశుద్ధ స్థలం వచ్చేసి 10 మూరల వెడల్పు, 20 మూరల పొడుగు. ఓకే, 20 మూరలు అంటే 20 × 1.5 30 అడుగులు అనమాట. కనుక 10 మూరల వెడల్పు 20 మూరల పొడుగు అంటే ప్లస్ 10 మూరల హైట్, మొత్తం కలిపి 2000 మూరల ఘన పరిమాణం, వాల్యూమ్. ఈ 2000 సంవత్సరాల సంఘకాలమును సూచిస్తూ మరి పరిశుద్ధ స్థలము కట్టబడింది. సో వీఆర్ ఇన్ ద చర్చ్ ఏజ్ రైట్ నౌ. కనుక సంఘకాలంలో మనకు ఉన్నటువంటి సహవాసం ఏంటి? బల్ల,
తర్వాత దీపస్తంభము, బలిపీఠం, తర్వాత ధూపవేదిక, ప్రార్థన సహవాసము, బల్ల సహవాసము, సాక్ష్యపు జీవితము. వీటిని మరి మనం సంఘ కాలంలో మనం కలిగి ఉంటాం. బ్రదర్ మళ్ళీ చెప్పండి ఒకసారి. 20 పరిశుద్ధ స్థలము 20 మూరల పొడుగు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు. ఓకే, 20/10/10. 20/10/10. 20/10/10 అంటే 2000 క్యూబిక్ ఫీట్ కనుక, అంటే ఘన పరిమాణం. అది 2000 సంవత్సరముల సంఘకాలం అన్నమాట. సో కనుక సంఘకాలంలో ఫర్నిచర్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. మనకున్నటువంటి బల్ల, దీపస్తంభం గురించి. కనుక ఈ పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ అన్నమాట, దాని యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. మనము ఈ యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించి యాజకత్వం జరిపించడం. కనుక అక్కడికి వెళ్ళి ధూపవేదిక గురించి రేపు చూసుకోబోతున్నాం. యాక్చువల్గా అక్కడ మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం, మన యొక్క ఆరాధన దేవునికి సమర్పించుకోవడం, అవన్నీ కూడా మరి మనం చూస్తాం అనమాట. ఈ యొక్క ధూపవేదిక చూసేటప్పుడు చూస్తాం. అయితే మరి తెర గురించి, ప్రత్యక్ష గుడారపు ద్వారపు తెర గురించి ఇంతవరకు మనం చూసాము. ఇంకొక తెర ఇందాక ఆంటీ చెప్పారు కదా, అడ్డ తెర, దాని గురించి చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇది ముందర నుంచి చూస్తే ద్వారపు తెర ఎలాగ ఉంటుంది. 5 స్తంభాలు చూస్తున్నాం కదా అక్కడ. తర్వాత ఇది అడ్డతెర లోపల. కనుక అడ్డతెర గురించి మనం చూసినట్లయితే ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. నిర్గమకాండము 26వ అధ్యాయంలో 31 నుంచి 35 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈ యొక్క అడ్డతెర గురించి చూస్తామన్నమాట. ఎలాగుంది ఇది కూడా చెప్తారా? నీల ధూమ్ర అది కెరూబులు గల సన్ననార తెర. అంటే కెరూబులు ఎప్పుడైతే ఉన్నాయో షోయింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమను అక్కడ మరి చూస్తున్నాం. కనుక ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి వేరుపరుస్తూ ఈ యొక్క తెర మరి పెట్టబడింది, అడ్డతెర. ఇక్కడ 4 స్తంభాలు ఉన్నాయి కదా. చిత్రకరణ పని కెరూబులు చేయవలెను, తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగిన 4 స్తంభములు దాని మీద వేయవలెను, స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, దిమ్మలు వెండివి. కనుక ఇక్కడ ఇంకా ఇత్తడి ఉండదు ఇక్కడ నుంచి ఇంకా. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ప్రవేశించాం. ఇంకా బంగారు వెండి గురించి చూస్తున్నాం అనమాట. తర్వాత ఈ యొక్క అడ్డతెర అనేది, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, పాత నిబంధన కాలంలో మరి అందరికీ ప్రవేశం లేదు కదా, అందరికీ ప్రవేశం లేదు. కానీ అహరోను మాత్రమే సంవత్సరానికి ఒకసారి, అది కూడా రోజు పోవడానికి వీల్లేదు. కనుక అంత ప్రశస్తమైనదిగా, అంత మహత్వమైనదిగా దాన్ని పరిగణించేటువంటి వారు. అది కూడా నడుముకు తాడు కట్టుకొని గంటలు ఉంటాయి. గంటల గురించి మండే చూద్దాం మనము. ప్రధాన యాజకుని వస్త్రాల్లో ఉంటాయి ఇవి. ఆయన కదిలేంతసేపు గంటలు గలగలు కానీ శబ్దం వస్తుంటుంది. ఆయన లోపలికి వెళ్ళి పడిపోయాడంటే చనిపోయాడని అర్థం, ఇంకా గంట శబ్దం రాకపోతే. కనుక అంత గొప్ప పరిశుద్ధమైనదిగా అతి పరిశుద్ధ స్థలం ఉండేది. కనుక ఒక్కసారి మాత్రమే యాజకుడు పశువుల రక్తము, గొర్రెల రక్తం తీసుకుని వెళ్ళి ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించేటువంటి వాడు. అక్కడి నుంచి దేవుడు వారితో మాట్లాడేటువంటి వాడు ఆ దినాల్లో. మరి అయితే ఇప్పుడు మన సంఘ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే కలువరి శిలువలో తాను అర్పించుకొని సమాప్తమైనదని చెప్పి మరి తను ప్రాణం విడిచాడో, అప్పుడు అడ్డుతెర ఏమైందండి? పైనుండి కిందికి చినిగిపోయింది అనమాట. పైనుండి కిందికి చినిగిపోయింది. యాజకత్వ పనులు సమాప్తమైపోయినాయి. ఇంకా విశ్వాసంతో కూడినటువంటి రక్షణ మనిషికి కలిగింది. నూతన నిబంధనలోనికి మనం ప్రవేశించాం. పాత నిబంధన బలులతో పని లేదు. ఇంకా నేను పావురాలు తీసుకుని రావాల్సిన అవసరం లేదు, గొర్రెపిల్లి తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, లేదా నా యొక్క ఎద్దును తీసుకొని రావాల్సిన అవసరం లేదు. మరి మన యొక్క కార్యం, బలులన్నీ కూడా సమాప్తం అయిపోయి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఒక్కసారే ఆయన ఒక్కసారి మాత్రమే రక్తము చేత పట్టుకొని ప్రవేశించి, ఆ రక్తము తన కొరకు అంటే అహరోను తన కొరకు సమర్పించేవాడు. యేసుక్రీస్తు మరి మనందరి పాపముల కొరకు ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి పాపముల నిమిత్తమై సదాకాలము నిలుసు ఒక్క బలిని అర్పించి మానవులకందరికీ రక్షణ మార్గమును ఏర్పరచెను. హెబ్రీ 9-10 అధ్యాయాల్లో ఆ యొక్క సంగతులన్నీ కూడా మరి మనం చూస్తాం. ఈ రీతిగా మరి ప్రియులారా,
అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము మరి మనకి ఇప్పుడు కలిగినది. మనము వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ బోల్డ్నెస్ కదా. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించటకు మనకు ఏం కలిగిందంట? ధైర్యము కలిగింది. ధైర్యము ఎవరి ద్వారా వచ్చింది? కేవలము యేసుక్రీస్తు ద్వారా మనకు ధైర్యం వచ్చింది. ఫిబ్రియులకు 10, 19, 20 వచనాలు. ఇప్పుడు చెప్పండి, అతి పరిశుద్ధ స్థలం ఎంత పొడవు వెడల్పు ఉన్నాయి? 20/10/10. అతి పరిశుద్ధ స్థలం చెప్పండి, కొలతలు చెప్పండి, మీరే చెప్పండి కొలతలు. అతి పరిశుద్ధ స్థలం వచ్చేసి 10 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు. 10/10/10. 3 పదులు. 3 పదులు. 3 పదులు ఎంత అయింది? 1000 కదా. ఇది 1000 మూరల ఘన పరిమాణం, అనగా 1000 ఏండ్ల పరిపాలన. కనుక దేవుని సన్నిధికి మనం ప్రవేశించినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు, ఇప్పుడు మరి ఏ దినాల్లో ఉన్నాం? మనము సంఘకాలపు దినాల్లో ఉన్నాం, చిట్ట చివరిలో ఉన్నాం. ఎప్పుడు దేవుడు సంఘాన్ని మధ్యాకాశానికి పిలుస్తాడనేది తెలియనటువంటి స్థితి. అది ఈ రోజు రాత్రే జరగవచ్చు, ఇప్పుడే జరగవచ్చు. అలాంటి దినాల్లో మరి మనం జీవిస్తున్నాం. మరి మనం వెళ్ళిన వెంటనే క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. 7 ఏళ్ల శ్రమ మొదలవుతుంది. 7 ఏళ్ల శ్రమల తర్వాత మరి మనము క్రీస్తుతో పాటు భూమి మీదకి తిరిగి వస్తాం. ఆయన ఒలివ కొండ మీద తన పాదములు మోపి మరి తన యొక్క క్రీస్తు విరోధిని మరి తనకు వ్యతిరేకంగా కొడుకున్న సైన్యాన్ని అంతటిని కూడా బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడ్డన్ అంటాం కదా, అక్కడ మరి వారిని ఓడించి మరి 1000 ఏళ్ల పరిపాలన తాను మొదలు పెట్టబోతున్నాడు. అనగా మరి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ మరి మనం చూస్తున్నాం. కనుక ఆ రీతిగా 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు రాజుగా కలిగి, యెరూషలేము రాజధానిగా కలిగి, మనమందరూ కూడా ఆయన యొక్క పాలనలో ఉండబోయేటువంటి దినాలు రాబోతున్నాయి అన్నమాట. కనుక ప్రియులారా, అలాంటి దినాల్లో మరి మనము జీవిస్తున్నాం. ఈ రీతిగా మరి ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాముఖ్యత ఎంతో మరి గొప్పనైన రీతిలో దేవుని వాక్యంలో చూస్తాం. పరిశుద్ధ స్థలము, సంఘకాలము, అతి పరిశుద్ధ స్థలము, క్రీస్తు రాజ్య కాలము గురించి మరి ఎంతో చక్కగా మరి ఈ యొక్క మర్మమును ప్రత్యక్ష గుడారంలో మనము చూస్తున్నాం అన్నమాట. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇంతవరకు? మరి దాంట్లో దీపస్తంభం చెప్పండి. దీపస్తంభానికి వద్దాము. దీపస్తంభానికి రాకముందు బల్ల గురించి చూద్దాం. ఇప్పుడు బల్ల, ఓకే. బల్ల వచ్చేసి ఇక్కడ స్లైడ్స్ లో చూసినట్లయితే ఇది దానికి రియల్ సైజ్ లో ఇట్లా ఉంటుంది అనమాట, కనిపిస్తుంది కదా. బంగారుతో చేయబడి దానికి ఉన్నటువంటి పాత్రలు, దానికి ఉన్నటువంటి క్రౌన్ అనేది చూస్తున్నాం. రొట్టెలు అక్కడ అమర్చబడతాయి. అయితే మరి 12 గోత్రాలు, 12 రొట్టెలు, అది ఆ విషయం కూడా ఇప్పుడు చూడబోతున్నాం. కనుక అది నిలువు పలకలు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, కప్పు తెరలు, ద్వారపు తెర, అడ్డతెర, ఇంతవరకు వాటిని మనము చూసాం. ఇప్పుడు మరి బల్ల గురించి ప్రియులారా, నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వచనం నుంచి 30 వరకు రాయబడి ఉంటుంది. కనుక అది కూడా మరి చక్కగా తుమ్మకర్రతో చేశారు, బంగారుతో మరి పొదిగించారు దాని బయట చుట్టూ అంతా కూడా. తర్వాత దాని చుట్టూ బంగారు జవను చేయించారు. జవ అంటే ఒక క్రౌన్ లాగా, బెత్తెడు ఎత్తు పెట్టారనమాట. తర్వాత మరి దానికి 4 బంగారు ఉంగరాలు చేయించి వాటిలో తుమ్మకర్రను దూర్చారు. ఎందుకంటే దాన్ని మోసుకెళ్ళాలి కదా. కనుక మోతకర్రలు తుమ్మకర్రతో చేసి బంగారుతో వాటిని కూడా పొదిగించాడు అనమాట. తర్వాత దాని పల్లెములు, ధూపార్తులు, గిన్నెలు, పానీయార్పాలన్నీ కూడా బంగారు చేత చేయించాడు. ఈ రీతిగా బల్ల యొక్క స్ట్రక్చర్ గురించి మనం చూస్తున్నాం. అయితే మరి స్ట్రక్చర్ కంటే కూడా మనకు ఆత్మీయమైనటువంటి ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అనమాట. కనుక ఏమిటి ఆత్మీయమైనటువంటి ప్రాముఖ్యత అంటే, మొట్టమొదటిదిగా చూస్తే బల్ల, దాని మీద రొట్టెలు అనేవి సహవాసాన్ని సూచిస్తాయి. మనం నిజంగా ఎక్కడండి చాలా చక్కటి సహవాసం కలిగి ఉంటాము. ఒక లైటర్ మూడ్లో మరి ఒకరినొకరు మనము చక్కగా మాట్లాడుకుంటూ, పలకరించుకుంటూ, ఆప్యాయతను, ప్రేమను మరి వ్యక్తపరుచుకుంటూ ఎక్కడుంటాం? బల్ల దగ్గర సహవాసం, చక్కగా మాట్లాడుకుంటూ, ఒకరి మీద ఒకరు మరి లైట్ హార్టెడ్ గా జోకులు వేసుకుంటూ ఒక సహవాసం అనేది మనం ఎంజాయ్ చేస్తాం కదా. మరి మన భార్య బిడ్డలతో, తర్వాత వచ్చినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, పిలుచుకుంటాం కదా. ఆప్యాయతను మరి ప్రేమను వ్యక్తపరుస్తూ ఇతరులను ఇన్వైట్ చేసి
వారితో మన యొక్క క్రీస్తు ప్రేమను మనం పంచుకుంటాం కదా. కనుక అలాగున బల్ల దగ్గర సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు అందుకే వారం వెంబడి వారము తన యొక్క బల్లను ప్రభు సంఘానికి ఒక కట్టడగా దాన్ని నియమించాడు. స్థానిక సంఘానికి ఉన్నటువంటి 2 కట్టడలు ఏంటి? ఒకటి బల్ల, రెండవది బాప్తిస్మం కదా, నీటి బాప్తిస్మం. కనుక ఇక బల్ల అనేది క్రీస్తును గుర్తు చేసుకోవడానికి గాను ఆ యొక్క రొట్టెలు, మరి బల్ల మీద రొట్టెలు ఉంచబడినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రతి ఆదివారం, అంటే కొన్ని సంఘాలు ప్రతి ఆదివారం చేస్తాయి, కొన్ని సంఘాలు నెలకు ఒకసారి చేస్తాయి ఈ యొక్క కమ్యూనియన్ అనేది. అయితే మరి ఎలాగైతేనేమి దాని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. కనుక దాన్ని బల్ల మీద రొట్టెలు మరి క్రీస్తు యొక్క శరీరమును, విరవబడినటువంటి శరీరమును సూచిస్తున్నాయి. ఇంకా ద్రాక్షరసం ఇక్కడ లేదు, కానీ ద్రాక్షరసము రక్తాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని సూచిస్తుందని చెప్పి మనకు తెలుసు. కనుక పాత నిబంధనలో కొంతమంది వ్యక్తుల గురించి చూసినట్లయితే భోజనపు బల్ల సహవాసం కలిగినటువంటి వాళ్ళు యెహోయాకీం అని బబులోను రాజు దగ్గర ఉండేటువంటి వాడు. 2వ రాజులు 25వ అధ్యాయంలో 27లో వ్రాయబడి ఉంటుంది. ఇంకొకరు మీకు చెప్తారా? దావీదు బల్ల. నేను చెప్తానండి. దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతూ వెళ్తాడు. వెళ్ళినప్పుడు అబ్యాతారు అక్కడ యాజకుడిగా ఉంటాడు. యాక్చువల్ గా రొట్టెలు తీసేసిన తర్వాత ఎవరు తినకూడదు, యాజకులే తినాలి. అలాంటి రొట్టెల్ని తీసి అతనికి ఇస్తాడు. ఇస్తూ ఒక మాట అంటాడు, స్త్రీల సాహసం లేకుండా మీరు అందరూ పరిశుద్ధంగా ఉన్నాము అంటాడు. అప్పుడు ఆ రొట్టెలు తింటారు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా పంట చేల వెళ్తూ వాళ్ళ శిష్యులు వెన్నులు తుంచుతారు. అప్పుడు పరిసయ్యులు వచ్చి, ఏంటి నీ విశ్రాంతిని వెన్నులు తుంచుతున్నారు అని అంటారు. అప్పుడు ఆయన అంటాడు, మరి దావీదు అబ్యాతారు యాజకుడిగా ఉన్నప్పుడు వెళ్ళి సన్నిధి రొట్టెలు తినలేదా? విశ్రాంతి దినానికి మనుష్య కుమారుడు యాజకుడు యజమాని అని చెప్తాడు. అది ఒక తలంపు. అంటే ఇంకొక తలంపు ఏమిటంటే దావీదు బల్ల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్తారా ఎవరైనా? మెఫీషోబెత్ అండి, యోనాతాను కొడుకు, కుంటివాడు. యోనాతాను కొడుకు మెఫీబోషెతు, కుంటివాడు. తను మరి తన యొక్క దాది తను మోసుకుని వెళ్ళేటప్పుడు కింద పడిపోయి కుంటివాడుగా మరి అయిపోయాడని చెప్పి చూస్తాం. కనుక మెఫీబోషెతు ఒక నిస్సహాయత స్థితిలో ఉన్నటువంటి మానవుని సూచిస్తున్నాడు. దావీదు రాజేమో దేవుని సూచిస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో కృప పొందినటువంటి వారంగా మరి మనం ఆయన బల్ల చుట్టూ చేరుకుంటాం. ఇది మనం గమనించాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని ఆరాధించడానికి మనల్ని మోటివేట్ చేసేది ఏమిటంటే ఇది అన్నమాట, దేవుని ప్రేమ క్రీస్తు ద్వారా మనకు వ్యక్తపరచబడ్డాం. లోకాన్ని ప్రేమించి నా కొరకు నీ కొరకు యేసుక్రీస్తును తన సొంత కుమారుని రక్షకునిగా తాను అనుగ్రహించి, యేసుక్రీస్తు మరి భూమి మీదకి వచ్చి ఎన్నో శ్రమలుంది, నిరాకారంతో స్వరూపమైన సొగసైన లేకుండా కలవరి శిలువలో తను అప్పగించుకొని భోజనపు బల్ల సహవాసానికి మనల్ని పిలిచాడు. కనుక ఆయన సహవాసం, ఆయన విరవబడిన శరీరంలో పాలు పొందడం, ఆయన రక్తంలో పాలు పొందడం ద్వారా మరి మనము ఆయనను స్తుతించేటువంటి వారంగా ఉంటాం. కనుక ఇట్ ఈస్ ఎ మల్టీ ఫేసెటెడ్ ఇదనమాట మనం చూస్తున్నది బల్ల అనేది. మొదటిదిగా ఆయనను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడి. జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? జ్ఞాపకము, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన ప్రేమను బట్టి ఆయన క్రీస్తును మనకి ఇచ్చాడు, శరీరాన్ని రక్తాన్ని మనకి ఇచ్చాడు. కనుక ఆయన ప్రేమను బట్టి మనలను ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. జ్ఞాపకం చేసుకోవడం అంటే we take part in the communion with a heart of gratitude. కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రేమను బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన బలలో పాలు పొందుతాం. రెండవదిగా మిగిలినటువంటి రొట్టె ముక్కలు సార్వత్రిక సంఘ విశ్వాసాలను సూచిస్తున్నాయని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. అనగా బల్ల ఇట్స్ ఎ రిమైండర్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. తర్వాత మూడవదిగా చూస్తే ఇంకా రొట్టెలు ఎందుకు మిగిలి ఉన్నాయి? ఇంకా అనేకులు రావాలి, బల్ల దగ్గరికి వచ్చి పాలు పొందాలి. అంటే ఏంటి? వీఆర్ రిమైండెడ్ ఆఫ్ ఎవాంజలిజం. కనుక మరి మనం లోకానికి వెళ్ళి బయటికి వెళ్ళి పిలుచుకొని రావాలి, ఆత్మలను గెలవాలి ప్రభు కొరకు. వాళ్ళని తీసుకొచ్చి బల్లలో పాలు పొందింపజేయాలి. కనుక ఈ రీతిగా ఎన్నో సత్యాలు అందులో దాగి ఉన్నాయన్నమాట. కనుక బల్ల అనేది ఇంత గొప్ప సత్యాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి బల్ల చేయాలంటే, రొట్టె చేయాలంటే ఏం చేయాలండి? గోధుమ పిండి దాన్ని నలగొట్టాలి కదా. గోధుమ పిండి నలగొట్టి పిండి చేయడం ద్వారా మరి చేయబడుతుంది. లేవి 24:5లో. ఇదే విధానంలో యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము నలగొట్టబడి మనం భుజించుటకు రొట్టెగా చేయబడెను. కనుక ఇందాక చూసాం ఆయన ఎంతగా శ్రమ పడ్డాడు అన్నది.
తర్వాత మరి బల్ల మీద 12 రొట్టెలు ఉంచబడినవి. ఇవి 12 గోత్రములకు, ఒక్కొక్క గోత్రమునకు ఒకటి చొప్పున చేయబడిన అన్నటువంటి సత్యాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు అనేది జీవాహారము ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మానవులందరి కొరకు అందుబాటులో ఉంటుంది. 12 గోత్రాల్లో ఏ గోత్రం కూడా విడిచిపెట్టలే. తర్వాత మరి గోధుమ పిండి స్వచ్ఛమైనదిగా ఉండాలని చెప్పబడుతుంది. స్వచ్ఛమైనది అంటే పరిశుద్ధత, ఆయన యొక్క పవిత్రత గురించి చూస్తాం. మరి అనేక వచనాలు ఉన్నాయి. లూకా 23:4 అంటాడు, ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదంటాడు పిలాతు. పిలాతు భార్య ఏమంటుంది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పి హెచ్చరిస్తుంది. ఇస్కరియోతు యూదా ఏమన్నాడు, అంత పని అయిపోయిన తర్వాత, నేను నిరపరాధ రక్తమును అప్పగించి అంటాడు. శిల మీద దొంగ కూడా అంటాడు, ఆయన ఏ తప్పిదము చేయలేదంటాడు. శతాధిపతి అంటాడు, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెను అంటాడు. తర్వాత మరి తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఏమని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు. కనుక ప్రియులారా, ఆయన యొక్క పరిశుద్ధతను మరి మరి యొక్క రొట్టెలు చూపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఆయన యొక్క బల్ల యొద్ద సహవాసం కలిగి ఉండడానికి మరి మనము పిలువబడినట్లుగా మరి మనము చూస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా గొర్రెపిల్ల విందు వివాహోత్సవంలో ఆయన యొక్క విందులో పాలు పొందబోతున్నాం. ఎప్పుడైతే మరి సంఘం మరి మధ్యాకర్షణకి పిలువబడుతుందో, బీమా తీర్పు ఆయన సన్నిధిలో మరి మనకు భూమి మీద మనం జరిగించిన పరిచర్యను బట్టి మనకు రావాల్సినటువంటి ఆయన బహుమానములు ఆయన ఇచ్చి, మరి తర్వాత మరి గొర్రెపిల్ల వివాహోత్సవ మహోత్సవంలో మరి మనం పాలు పొందుతూ మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ద ల్యాంబ్ అంటాం కదా, ఆ యొక్క విందులో పాలు పొందడానికి కూడా ప్రభు మనకు ఆధిక్యత కలగజేశాడని చెప్పి మనం చూస్తున్నాం. అందుకే మరి దాన్ని సూచిస్తూ మరి యెషయాలో కూడా మరి ఒక గొప్ప మాట వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథంలో గొప్ప విందు పర్వతముల మీద యెహోవా దేవుడు జరిగించబోతున్నాడు అన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ప్రవచన పూర్వకంగా అది మరి వ్రాయబడింది అనమాట. ఎక్కడంటే అది యెషయా 25వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఒక్కసారి చదువుకుందాం అన్నమాట, ఎందుకంటే చాలా ముఖ్యమైన వచనం అది. ప్రకటనలో కూడా ఉంటుంది కదా. అవును, యెషయా 25 6వ వచనం. ఇది ఒకటి చూసి మరి మనం ముగించుకుందాం. యెషయా 25:6లో చదువుతారమ్మా? ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము ప్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీదున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. చాలా మంది చూసారా ఎంత చక్కగా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాడితో మరి ప్రభు మనకు విందు చేయబోతున్నాడండి. కనుక అలాంటి విందులోనికి మరి పాలు పొందడానికి అందరూ రారు కదా, యేసుక్రీస్తును విశ్వసించిన వారే వస్తారు. కనుక మనము బయటికి వెళ్ళి సువార్త చేసి దేవుని కొరకు అనేక మందిని గెలిచినటువంటి వారంగా ఆయన విందునకు తీసుకుని రావాలని చెప్పి మనము చూస్తున్నాం. కనుక ప్రియులారా, అవర్ ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ గ్లోరియస్ కదా. కనుక మరి అలాంటి దినాల కొరకు మరి మనం ఎదురు చూద్దాం. మరి ప్రత్యక్ష గుడారం యొక్క సత్యమును అనేకులకు మరి ప్రకటించడానికి మరి మనకు ప్రభు సహాయం చేయాలని చెప్పి మరి మనం ప్రార్థించుకుందాం. మరి యాక్చువల్గా నేను ఈరోజు దీపస్తంభం గురించి కూడా చెప్పాలనుకున్నాను, కానీ మరి బహుశా మనం ఏం చేయగలమంటే దీపస్తంభము, ధూపవేదిక, నిబంధన మందసము, ఈ 3 ప్రభుచితం అయితే రేపు చూసుకుందాము, రేపు ధ్యానించుకుందాం. దాంతో మరి ప్రత్యక్ష గుడార అధ్యయనము ముగుస్తుంది. తర్వాత ప్రభుచితం అయితే సోమవారము సాయంకాలము యాజకుని వస్త్రాల గురించి చూద్దాం, ప్రధాన యాజకత్వం గురించి చూద్దాం మనం. కనుక మరి ఈరోజు ఇప్పటికీ మరి ఈ సమయాన్ని ముగించుకుందాం. మరి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? క్వశ్చన్స్ ఏమన్నా మంచిగా అనిపించింది బ్రదర్ అది, అంటే 2000 నేను వినలేదు అనుకుంటా, ఫస్ట్ టైం వింటున్నా నేను 2000 ఇయర్స్ ఇది.